మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. జానీ మాస్టర్ ప్రస్తుతం తన స్వస్థలం నెల్లూరులోనే ఉన్నాడన్న సమాచారంతో అక్కడి పోలీసులతో నార్సింగి పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. లైంగిక ఆరోపణలకు సంబంధించి డాన్స్ మాస్టర్ కు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే ఆమె నుంచి ఇప్పటికే సఖీ భరోసా బృందాలు తగిన వివరాలు సేకరించాయి. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు నార్సింగి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం అంటే సెప్టెంబర్ 18న బాధితురాలి ఇంటికి వెళ్లబోతున్నారు. మరోవైపు ఈ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ గా ఉన్నప్పటి నుంచే బాధితురాలపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు కూడా పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు జానీ మాస్టర్ పై చర్యలకు తెలుగు సినీ ఇండస్ట్రీ స్వరం పెంచుతోంది. ఇందులో భాగంగానే బాధితురాలికి ఓ స్టార్ హీరో అండగా నిలబడ్డాడని తెలుస్తోంది. అంతేకాదు ఆమెకు మద్దతు పలుకుతూ సినిమా అవకాశాలు కల్పిస్తానని భరోసా కూడా ఇచ్చాడని సమాచారం. అలాగే ఇతర నిర్మాతలు కూడా బాధితురాలికి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే బాధితురాలి ఫిర్యాదును టాలీవుడ్ విచారణ ప్యానెల్ రికార్డ్ చేసింది. జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ప్యానెల్ అంటోంది. మరోవైపు జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఆందోళనలకు సిద్ధమవుతోంది బీజేపీ మహిళా మోర్చా. జానీని అరెస్ట్ చేసి బాధితురాలికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించింది. ఇది లవ్ జిహాదే అంటోంది బీజేపీ మహిళా మోర్చా. హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి మతం మార్చాలంటూ బెదిరించిన జానీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యాచారం కేసు తర్వాత జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఇంటి దగ్గర అందుబాటులో లేరు. అంతేకాదు ఫోన్లోనూ అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన కోసం నార్సింగి పోలీసులు గాలింపు చేపట్టారు. లద్దాఖ్లో ఉన్నారన్న సమాచారంతో 4 బృందాలు ఆయన కోసం అక్కడకు బయలుదేరాయి. తొలుత ఆయన నెల్లూరులో ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసులు అక్కడి పోలీసులను సంప్రదించారు.